చాలా కాలం తర్వాత పార్టీ అధికారంలోకి రావడంతో పదవులపై ఆశలు పెట్టుకున్నారు హస్తం నేతలు. అయితే నామినేటెడ్ పోస్టులు లేదంటే పార్టీ పదవులు దక్కించుకోవాలని చూస్తున్నారు. త్వరలో కొత్త పీసీసీ చీఫ్ ను నియమిస్తారన్న సమాచారంతో ఇప్పుడే అలర్ట్ అయ్యారు నేతలు. పీసీసీ కమిటీల్లో స్థానం కోసం ముమ్మర యత్నాలు చేస్తున్నారు కొంతమంది లీడర్లు. నామినేటెడ్ పోస్టుల కంటే పార్టీ పదవులే బెటర్ అంటున్నారు. కాంగ్రెస్ నేతలు నామినేటెడ్ పోస్టులతో పాటు పార్టీ పదవులపైన ఫోకస్ పెట్టారు. 1-2 రోజుల్లో కాంగ్రెస్ అధిష్టానం కొత్త పీసీసీ చీఫ్ ను నియమించనుంది. దీనిపై ఇప్పటికే కసరత్తు కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. అయితే కొత్త పీసీసీ చీఫ్ కొత్త కమిటీలను నియమించడం కామన్. ఆ కమిటీల్లో చోటు దక్కించుకోవాలని భావిస్తున్నారు నేతలు. ఇందుకోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కార్పొరేషన్ పదవులు రాకుంటే పార్టీ పదవులు తీసుకుని కీలకంగా మారాలని నేతలు భావిస్తున్నారు. కొత్త పీసీసీ చీఫ్, వైస్ ప్రెసిడెంట్లు, జనరల్ సెక్రటరీలు, అధికార ప్రతినిధులు, అనుబంధ సంఘాలైన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ, కిసాన్ కాంగ్రెస్, ఫిషర్మెన్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, చేనేత, లీగల్, వికలాంగుల విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించుకుంటారు. పార్టీలో పరపతి పెరగాలన్నా, బలమైన నేతలుగా ఎదగాలన్నా పార్టీ పదవులే బెటర్ అని నేతలు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ పదవుల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విభాగాలతో పాటు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్, కిసాన్ కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్ విభాగాల ప్రెసిడెంట్ పోస్టులకు ఫుల్ డిమాండ్ ఉంది. ఈ విభాగాల స్టేట్ ప్రెసిడెంట్ పోస్టులు దక్కించుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్ పక్కా అనే ఆలోచనతో ఉన్నారు. అందుకే పీసీసీ కమిటీల్లో స్థానం సంపాదించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. పార్టీ పదవులు దక్కించుకుంటే ప్రభుత్వంలో ఎలాంటి పనులైనా ఈజీగా చేయించుకోవచ్చని మరికొంతమంది నేతలు భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు నేతలు ఏఐసీసీ స్థాయిలో, మరికొందరు నేతలు సీఎం, పీసీసీ స్థాయిలో పదవుల కోసం లాబియింగ్ చేస్తున్నారు.